హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది బిట్ కాయిన్ ఇంకో లైవ్ ట్రేడింగ్ సెషను. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్లో ఫస్ట్ హాఫ్లో మంచి మూవ్ అనేది వచ్చిందనమాట. ఇక్కడైతే ఏ బ్లూ కలర్ ఛానల్ ఏదైతే కనిపిస్తుందో బ్లూ కలర్ జోను, అది డిమాండ్ జోను. ఈ డిమాండ్ జోన్ కింద నుంచి మార్కెట్ అనేది ఫస్ట్ ఓపెన్ అయింది. యాక్చువల్గా ఇక్కడే తీసుకెళ్ళాల్సింది డిమాండ్ జోన్లో, బట్ మార్నింగ్ నేను కొద్ది బిజీగా ఉండి ఈ పాయింట్లో చూడలేకపోయాను. సో ఇప్పుడు నేను ఒక ఫ్రెష్ పొజిషన్ అనేది తీసుకున్నాను సెల్లింగ్కి. సో ఇక్కడ అనాలిసిస్ చెప్పి ఆ తర్వాత ఇక్కడ తీసుకోవడానికి రీజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం చూసామంటే ఇక్కడ డిమాండ్ జోన్ పైన అనేది మార్కెట్ ఓపెన్ అయింది. బట్ ఇమీడియట్గా అంటే ఎర్లీ మార్నింగ్ 6-7 టైంలో సో డిమాండ్ జోన్ కిందికి వచ్చింది. బట్ ఏ క్యాండిల్ అయితే డిమాండ్ జోన్ని బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్ లో అనేది బ్రేక్ అవ్వకుండా, అంటే ఫాలో త్రూ అవ్వకుండా ఇమీడియట్గా మనకి ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో అది 180 రివర్సల్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే సో రెడ్ క్యాండిల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో బ్లూ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసేసింది. సో అదే ఇండికేట్ చేసింది మనకి ఇక్కడ బయ్యింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉందనేసి. బట్ నేను మార్నింగ్ చూడలేదు, యాక్చువల్గా నేను వేరే పనిలో బిజీగా ఉండి సో ఈ మూవ్ అనేది మిస్ అయిపోయింది. బట్ ఇక్కడ నేను సెల్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ వచ్చేసి స్టీప్గా మార్నింగ్ నుంచి బయింగ్ వెళ్తూ ఉంది. సో దేర్ మే బీ ఛాన్సెస్ ఆఫ్ పుల్ బ్యాక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ పుల్ బ్యాక్కి కూడా నేను ఎగ్జాక్ట్గా ఇది 200 మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక రిజెక్షన్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ ఈ రిజెక్షన్ క్యాండిల్ని చూసి నేను ఇక్కడ సెల్లింగ్ అనేది ఎంట్రీ ప్లాన్ చేశాను. సో టార్గెట్ వచ్చేసి నేను ఇక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 80,800 అరౌండ్ వస్తుందేమో అనేసి చూస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా ఇది ఏదైతే ఎల్లో లైన్ డ్రా చేశానంటే ఈ క్యాండిల్ ఉంది కదా, యాక్చువల్గా ఈ బ్లూ క్యాండిల్ని ఎప్పుడైతే కిందికి బ్రేక్ చేసిందో ఇక్కడి వరకు రావడానికి ఎక్కువ టైం తీసుకోదనమాట. మెయిన్గా వచ్చేసి మనకి ఈ బ్లూ క్యాండిల్ని కిందికి బ్రేక్ అవ్వాలంట, అప్పుడైతే మంచిగా మూవ్ అనేది వస్తుంది. ప్రస్తుతానికి వచ్చేసి మనకి $172 రన్నింగ్ ప్రాఫిట్ నడుస్తుంది. ఇది యాక్చువల్గా నేను సిరీస్ అనేది స్టార్ట్ చేశాను పేపర్ ట్రేడింగ్లో. 1 లాట్ ఆఫ్ బిట్ కాయిన్, 1 లాట్ అంటే యాక్చువల్గా మనకి 1000 కాయిన్స్ అవుతాయి అన్నమాట. మనం సేమ్ని నేను అంటే 1000 క్వాంటిటీ తీసుకోవట్లేదు, నేను ఒక 50 క్వాంటిటీ తోటి నేను డెల్టా ఎక్స్చేంజ్లో సేమ్ ఇక్కడ ఏదైతే మూవ్తో నేను ప్లాన్ చేస్తున్నానో సేమ్ అక్కడ డెల్టా ఎక్స్చేంజ్లో కూడా తీసుకున్నాను అనమాట. బట్ నేను అది చూపించట్లేదు లైవ్ ట్రేడింగ్లో, నేను పేపర్ ట్రేడింగ్ చేసి చూపిస్తున్నాను. సో ఇది సిరీస్ నడుస్తూ ఉంది. సో 1 మంత్లో మనం ఎంత ప్రాఫిట్ అనేది గెయిన్ చేసామన్న దాని గురించి నేను మంత్ ఎండ్లో ఒక వీడియో అనేది చేస్తాను. సో మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.